ఏఐ ఈజ్ మోర్ డేంజరస్. మామ ఆ మ్యాటర్ అంతా పార్ట్ 1 లోనే చెప్పావు, ఇది పార్ట్ 2 లాగ్ లేకుండా వీడియో స్టార్ట్ చేయి. ఏఐతో మన వాళ్ళు కొన్ని గ్రేట్ ఇమేజెస్ అండ్ వీడియోస్ని జనరేట్ చేస్తే ఇంకొంతమంది ట్విట్టర్ బ్యాచ్ మాత్రం చాలా దారుణంగా వాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ వేరే అదర్ హీరోస్ చీప్గా మార్ఫింగ్ చేసి వాళ్ళ వీడియోస్ని సర్క్యులేట్ చేస్తున్నారు ట్విట్టర్లో. ఇప్పుడు ఆ సర్క్యులేషన్ వీడియోస్ ట్విట్టర్ దాటి ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఆల్ ప్లాట్ఫామ్స్ వస్తుంది. సో గుడ్ ఆర్ బ్యాడ్ ఆ వీడియోస్ని మనం రియాక్ట్ అవ్వబోతున్నాం. అండ్ ఈ వీడియో పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మన ఛానల్లో ఉంది. ఈ వీడియో తర్వాత వెళ్ళి ఆ వీడియో చూసేయండి. తాతగారు మీ గురించి పార్ట్ 1లోనే చెప్పేసి ఇంక పార్ట్ 2లో మీ గురించి అవసరం లేదు, ఎండింగ్లో చూద్దాంలేండి. ఒక ఫేవరెట్ మూవీలోకి మన ఫేవరెట్ స్టార్ని యాడ్ చేసి అండ్ ఆ ఫేవరెట్ ఎడిట్ని చూస్తే ఆ కిక్కే వేరు. దీన్నే ఏఐతో మనోళ్ళు చాలా మంది రీసెంట్ టైంలో యూజ్ చేస్తూ వచ్చారు. బట్ రీసెంట్గా రియాక్ట్ అయ్యే వీడియోస్ మాత్రం ఈజీగా అందరినీ ట్రోల్ చేయడమే. ఒకప్పుడు ఏఏ అంటే మార్ఫింగ్ చేసి వదలడం, బట్ ఇప్పుడు ఏఏ ఇట్స్ మోర్ దాన్ డేంజరస్. లిటరలీ ఒక ఫోటో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే అది సెలబ్రిటీ అయినా నార్మల్ పర్సన్ అయినా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఏఐ ఎడిట్స్లో నాకు తెలిసి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాన్ బాయ్ మూమెంట్స్, అండ్ రెండోది కామెడీ, అండ్ మూడోది అవతల వాళ్ళ హీరోని ట్రోల్ చేసి అండ్ అదర్ ఫ్యాన్స్ నుంచి వచ్చే హేట్రేట్ని మన పైశాచిక ఆనందంతో సంతోషపడ్డాం. మొదటి ఫ్యాన్ బై ఎడిట్స్ ద్వారా మనకి ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది అండ్ మనకి ఎంతో మోటివేట్ అవుతాం అండ్ మనం ఎంతో సంతోషపడతాం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన తెలుగు యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్తో ఇన్ నేరేటివ్ యూనివర్స్ అని చెప్పి ఒక ఏ ఎడిట్ని కొంతమంది ఎడిట్ చేశారు. లిటరలీ గ్రేట్ ఎడిట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ క్యారెక్టర్స్ అనేటివి బాగానే ఎడిట్ చేసి పెట్టారు. కొన్ని చాలా బాగున్నాయి అండ్ కొన్ని యావరేజ్ కనిపించాయి, కొన్ని నచ్చలేదు. బట్ వీడియో మాత్రం తోపు ఉంటుంది. అండ్ యానిమే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, వీడియోకి మర్చిపోకండి. ఈ సెకండ్ కేటగిరీ ఎడిటెడ్ వీడియోస్ అన్ని కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. కొంతమందికి విపరీతంగా కామెడీ పుట్టిస్తాయి, కొంతమందికి ఎక్కువ హేట్ రేట్ని కలిగిస్తాయి. కొంతమంది నెగిటివ్గా ఫీడ్బ్యాక్ ఇస్తారు, కొంతమంది పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఏడన్నా ఒక్కడికి కూడా బ్యాట్ పట్టుకోవడం రాలే కానీ పొద్దున్న 6 గంటలకు వస్తారు వీళ్ళు మ్యాచ్ ఆడటానికి. ఏంటి సూత్రం ఏంటి దెంగితా గ్రౌండ్ కి. అండ్ ఇట్లాంటి ఎడిట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కువ సర్క్యులేట్ అవుతుంటాయి. బట్ ఇట్లాంటి ఎడిట్ చేసే వాళ్ళని కూడా కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు, ఎందుకంటే కొన్ని మనకి నిజంగానే ఫన్ జనరేట్ చేస్తాయి కాబట్టి. Hard work is keyhole to the door of success. Mind burning, sir. Mind burning. బట్ ఈ థర్డ్ కేటగిరీ ఇస్ ది డేంజరస్ కేటగిరీ. మా వాళ్ళ ఫంక్షన్ లో మీ వాళ్ళు గోల్ ఏంటి బ్రదర్ అన్నాడు. మేము బాగానే ఉంటాం. ఈ సోషల్ మీడియాలో కామెంట్లో ఈ వర్బల్ వార్స్ దయచేసి ప్లీజ్ ఆపండి. పిల్లలు చదువుకోకుండా నిజంగా చెప్పడం చాలా చీప్ గా ఉంది. ఈ గొడవలకు సొల్యూషన్ కావాలి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. బట్ వీళ్ళ రెస్పెక్టివ్ ఫ్యాన్స్ మాత్రం చేసే ఎడిట్లు ఎలా ఉంటాయంటే, జాగ్రత్తగా ఉండండి. మీకు పోలీసులు, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జిల నుండి తెలియని నంబర్ల నుండి వీడియో కాల్స్ వస్తే భయపడకండి. వారు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వాటిని వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ మోస్ట్లీ ఇట్లాంటి ఎడిట్స్ చేసే వాళ్ళంతా ట్విట్టర్లోనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళంతా టాక్సిక్ ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు. మీరు ఒక్కసారి ట్విట్టర్ ఓపెన్ చేస్తే అందులో దొరికేటివన్నీ ఇట్లాంటి మార్ఫుడ్ వీడియోస్ అండ్ ఒక హీరో ఫ్యాన్స్ ఇంకొక హీరో ఫ్యాన్స్ని ఎంతలా తిట్టుకుంటారు అనేది మనకు తెలుస్తుంది ట్విట్టర్ యూజ్ చేసే వాళ్ళకి. ఇట్లాంటి టాక్సిక్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏ యూజ్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ది వరెస్ట్ ఎడిట్స్ అనేటివి చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో ట్విట్టర్ కాకుండా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ కూడా ఇట్లాంటివి సర్క్యులేట్ అవుతూ వస్తున్నాయి. వీటిలో పాజిటివ్ ఎడిట్స్ అనేటివి 10% ఉంటాయి. నెగిటివ్ కోసం అదే పనిగా ఫేక్ ఎడిట్స్ చేసే వాళ్ళు 90% ఉంటారు. సో వీటిని మనం ఇగ్నోర్ చేయడం తప్ప నేర్చి మనకు వేరే ఆప్షన్ లేదు. కుదిరితే ఇట్లాంటి ఎడిట్స్ ని మనం రిపోర్ట్ చేసి తగ్గించగలం తప్ప నేర్చి అంతకు మించి మనం ఏం చేయలేం. సో దట్స్ ఆల్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.